హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు పానిక్ రూమ్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తన కూతుర్ని వెంట పెట్టుకొని ఎవరో ఒక లేడీ వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. బేసికల్ గా ఆవిడ ఎవరంటే ఇల్లులు అమ్మి పెట్టే బ్రోకర్ అనమాట. హీరోయిన్ కొత్తగా వచ్చింది అక్కడికి. అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటుంది. దాంతో హీరోయిన్ ఆవిడ వెంట పెట్టుకొని ఎక్కడెక్కడ ఇల్లులు అని చెప్పేసి తిరుగుతూ ఉంటుంది. ఆవిడ చాలా ఇల్లులు చూపిస్తుంది, కానీ హీరోయిన్ కి మాత్రం ఎక్కడ నచ్చదు. కరెక్ట్ గా అదే సమయంలో ఆవిడకి తెలిసిన అతను ఒక ఇల్లు సజెస్ట్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. ఆయన కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఇంటి గొప్పతనం గురించి చెప్తారు. బేసికల్ గా ఇది ఒక పురాతనమైన ఇల్లు, కాకపోతే ఇందులో బాగా డబ్బున్న ఒక అతను ఉండేవాడని చెప్పేసి అతని పేరు చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఏంటి అతను ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే అతను బాగా ఫేమస్ అనమాట. అంతేకాకుండా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇద్దరు పిల్లలు ఈ ఇంటి మీద కేసేశారు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కాకపోతే ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి కేసు వేశారు. ఆ కేసును కోర్టు కొట్టేసింది కూడా. అవసరం వస్తే ఇల్లు అమ్మేసుకుందని చెప్పింది. దాంతో వాళ్ళు ఇల్లు అమ్మేద్దాం చెప్పి ప్లాన్ లో ఉన్నారు. అందుకని హీరోయిన్ ని అక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ ఇల్లు మొత్తం చూస్తుంది. ఇల్లు చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా 3 ఫ్లోర్లు ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో లిఫ్ట్ కూడా ఉంటుంది. హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతుంది. హీరోయిన్ కూతురికి ఆ ఇల్లు బాగా నచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడున్న ఆయన ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో ఉన్న 8 సీసీ కెమెరాలు చూపిస్తాడు. ఒక మిర్రర్ దగ్గర బటన్ ప్రెస్ చేస్తాడు. ప్రెస్ చేస్తే సపరేట్ గా ఒక రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అదే పానిక్ రూమ్ అనమాట. మామూలుగా పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండే వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు. కానీ ఈ పానిక్ రూమ్ బటన్ ప్రెస్ చేసి లోపలికి వెళ్తే మనుషులు చాలా రోజులు ఆ గదిలో బతకొచ్చు. అంతేకాకుండా లోపల ఫుడ్ కూడా ఉంటుందని చెప్పడంతో హీరోయిన్ కి ఆ గది పిచ్చగా నచ్చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఒక్కతే కదా, పాపం భర్త లేడు కదా, అందుకని ఆ ఇంట్లోకి ఉండేద్దాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా ఆ ఇల్లు బాగా నచ్చేస్తుంది. అందుకని వెంటనే హీరోయిన్ ఆ ఇంటిని కొనేసుకుంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన కూతురుని తీసుకుని ఆ ఇంటికి వచ్చేస్తుంది. కాకపోతే సామాన్లు చదువుకోదు కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. బేసికల్ గా హీరోయిన్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కాకపోతే తన భర్త తనని వదిలేశాడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక అమ్మాయితో పెళ్లైంది, కానీ ఆ అమ్మాయిని వదిలేసి హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే నాకు నా మొదటి భార్య కావాలని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళిపోయాడు. హీరోయిన్ కి విడాకులు ఇచ్చేశాడు. అందుకనే హీరోయిన్ కోపంగా తన కూతురుని తీసుకుని సపరేట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హీరోయిన్ కూతురికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. తను ఓవర్ గా స్వీట్ తీసుకోకూడదు. అంతేకాకుండా సరైన సమయానికి కనుక టాబ్లెట్లు వేసుకోకపోయినా, ఇంజెక్షన్ తీసుకోకపోయినా సరే తన బీపీ లో అయిపోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని వెళ్ళి పడుకోమంటుంది. తాను కూడా వెళ్ళి ఏం చేస్తుందంటే ఫస్ట్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత సీసీ కెమెరా లాంచ్ చేస్తుంది. ఆ పానిక్ రూమ్ దగ్గర ఒక లాక్ ఉంటుంది అనమాట. దాన్ని గనక పాస్వర్డ్ ఎంటర్ చేసి తను సెట్ చేసుకుంటే ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే అలారం మోగుతుంది. సరే అది సెట్ చేద్దాం చెప్పి వెళ్తుంది, కానీ తను ఎంత సెట్ చేసినా సెట్ అవుతుంది. ఫస్ట్ రోజు కదా, సర్లే రేపు చూసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ కూడా వెళ్లి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు బయట భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బర్న్ అని ఒకడు ఏం చేస్తాడంటే పైన నుంచి రేక్ కట్ చేసుకుని ఇంట్లోకి ఎంటర్ అయిపోతాడు. మామూలుగా హీరోయిన్ ఆ పానిక్ రూమ్ కి లాక్ సెట్ చేసినట్లయితే అలారం మోగేది, కానీ సెట్ చేయలేదు కదా. అందుకని మనోడు లోపలికి ఎంటర్ చేస్తాడు. ఆ తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఎవడో ఒకని లోపలికి రాణిస్తాడు. వాడి పేరు జూనియర్ అనమాట. ఆ జూనియర్ గాడు ఏం చేస్తాడు, ఇంకొకరిని తీసుకొస్తాడు. వాడు ఒక సైకో గాడు అనమాట. నువ్వేంట్రా వీడిని తీసుకొచ్చావు, మనద్దరమే దొంగతనం చేద్దాం అనుకుందని చెప్పడంతో అలాంటిది ఏం లేదని చెప్పేసి ముగ్గురు కలిసి మెల్లగా లోపలికి వెళ్తారు. వెళ్లి చూస్తే హీరోయిన్ పడుకొని ఉంటుంది. కూతురు కూడా ఉంటుంది అనమాట. ఆ బర్రెని అతనికి భయం వేస్తుంది. ఏంట్రా ఇంట్లో ఎవరు లేరు అనుకుంటే ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పడంతో ఆ జూనియర్ ఏం చేస్తాడంటే నేను చూశాను, వాళ్ళు ఇంకో 2-3 రోజుల తర్వాత ఇంట్లో దిగుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడే వచ్చారని చెప్పడంతో ఆ బర్రెని అతను ఏమంటాడంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, దొంగతనం వద్దు ఏం వద్దు అని చెప్పడంతో ఆ మూడో వాడు ఏమంటాడంటే చూడండి ఉన్నది ద్రాడుల్లో, వాళ్ళని చంపేసి మనం చేయాలనుకున్న దొంగతనం చేసి వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు. కానీ ఆ బర్రెని అతను ఏమంటాడంటే చూడు నేను ఎన్నో దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళాను, కానీ మనుషులు చంపి ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు, కాబట్టి నా మాటని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పడంతో ఆ సైకో గాడు మాత్రం అంత ఎందుకండి బాధపడతారు మీరు, ఆ ఇద్దరు ఆడవాళ్ళని హ్యాండిల్ చేయలేమా, చక్కగా మనం వచ్చిన పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పడంతో బర్న్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి నిద్ర రాదు. దాంతో తాను నిద్ర లేచి వాష్రూమ్ కి వెళ్తుంది అనమాట. అలా వెళ్ళిన తర్వాత పానిక్ రూమ్ డోర్ క్లోజ్ అవ్వలేదు కదా, లైట్ ఆన్ చేసి ఉంటుంది. సర్లే ఆఫ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే పానిక్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో కింద ఉన్న 3 దొంగలు కనిపిస్తారు. అది చూసి హీరోయిన్ భయపడిపోతుంది. వీళ్ళు ఏంటంటే మెల్లగా పైకి వస్తూ ఉంటారు. ఇప్పుడు పైకి వస్తే తన కూతురు జీవితం ఏంటని చెప్పేసి 2 రూములు అవతల ఉంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ కూతురు పడుకొని వెంటనే తన కూతురు కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ పరిగెత్తే సౌండ్ విన్న ఆ 3 దొంగలు పరిగెత్తుకుంటూ పైకి వస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ తన కూతురు దగ్గరికి వెళ్ళి లెగు అని చెప్పేసి తనని లేపుకొని తీసుకుని బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ మాస్క్ వేసుకున్న వాడు హీరోయిన్ కి ఎదురు
వస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకొని పక్కనున్న లిఫ్ట్ లోకి వెళ్లి బటన్ కిందకి ప్రెస్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తుంది అనమాట. దాంతో వాడు ఏమంటాడంటే కిందకు వస్తుందని చెప్పేసి వాడు కూడా పరిగెత్తుకుంటూ మిగతా ఇద్దరిని అలర్ట్ చేసి కిందకి పరిగెత్తుకుంటూ వస్తాడు. కరెక్ట్ గా అలా లిఫ్ట్ కిందకి వెళ్ళేటప్పుడు హీరోయిన్ కి సడన్ గా పానిక్ రూమ్ గుర్తొస్తుంది. దాంతో వెంటనే మళ్ళీ థర్డ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తుంది. లిఫ్ట్ మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. అలా పైకి వెళ్ళేటప్పుడు కింద వాళ్ళు చూసి మళ్ళీ వీళ్ళు పైకి వెళ్తున్నారని చెప్పేసి ముగ్గురు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు జూనియర్ గాడు చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ తన కూతురుని తీసుకొని పానిక్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆ జూనియర్ గారి దగ్గరకు వస్తాడు. వాడు వచ్చే లోపే ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఈ కోపంలో వాడు ఏం చేస్తాడంటే అక్కడున్న అద్దాన్ని పగలగొడతాడు. ఆ తర్వాత మంచాన్ని పైకి విసిరేస్తాడు. దాంతో హీరోయిన్ ఛార్జింగ్ పెట్టుకుంది కదా సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ మంచం కిందకి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం లోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఒక ఫోన్ ఉంటుంది అనమాట. వెంటనే తీసుకొని పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఆ ఫోన్ కనెక్షన్ లేదనమాట. ఇంకోవైపు బయట ఉన్న ఈ ముగ్గురు దొంగలు ఏమనుకుంటారంటే ఒకవేళ హీరోయిన్ పోలీసులకి ఫోన్ చేస్తుందేమో అని చెప్పడంతో ఆ బ్రూనో ఏమంటాడంటే అంత సీన్ లేదు, ఎందుకంటే మనం లోపలికి వచ్చేటప్పుడే అలారం మోగితే ఆ పానిక్ రూమ్ పనిచేస్తున్నట్టు. ఇప్పుడు మనం లోపలికి వచ్చినా కూడా మోగలేదంటే అది కేవలం డోర్ క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, కానీ లోపల ఉన్న ఫోన్ పనిచేయదని చెప్పేసి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ పానిక్ రూమ్ లో ఒక చిన్న మైక్ ఉంటుంది అనమాట. సీసీ కెమెరాలో చూసి ఎవర్రా మీరు, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వెంటనే బ్రూనో ఏం చేస్తాడంటే నీ దగ్గర ఉన్న ఫోన్ పనిచేయట్లేదని చెప్పేసి తను ఏ కెమెరాలో చూసి మాట్లాడుతుందో ఆ కెమెరా వైపు చూసి సైగ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి అర్థమవుతుంది వీడికి మొత్తం తెలుసు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మీకు ఏం కావాలో అదంతా తీసుకొని వెళ్ళిపోండి, మిమ్మల్ని ఏమనము, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వస్తానని చెప్పడంతో పక్కన ఉన్న జూనియర్ ఏమంటాడంటే మాకు కావాల్సిన డబ్బు ఇప్పుడు మీరున్న రూమ్ లో ఉందని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి చూపిస్తాడు. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా మీరు బయటకు వస్తే మిమ్మల్ని ఏం చేయమని చెప్పేసి రాయటంతో హీరోయిన్ అంత సీన్ లేదులని చెప్పేసి నువ్వు పెద్ద దొంగనాయాలు అని చెప్పేసి అంటుంది. దాంతో బ్రూనోకి నవ్వు వచ్చేస్తుంది. ఆ తర్వాత బ్రూనో మిగతా వాళ్ళకి ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే వాళ్ళు లోపల నుంచి బయటకు రావాలి, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని మనం చంపేయాలి, అప్పుడే మనం డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటాడు. దాంతో వీళ్ళ ముగ్గురు కూడా సరే అంటారు. ఫస్ట్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క డోర్ ని మనం క్లోజ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క డోర్ కి మేకులు కొడతారు. దీన్ని లోపల ఉండి సీసీ కెమెరాలో హీరోయిన్ చూస్తూ ఉంటుంది. లోపల ఉన్న వీళ్ళిద్దరికి భయం వేస్తుంది, మొత్తాన్ని వీళ్ళేదో చేస్తున్నారని చెప్పేసి. ఆ తర్వాత బ్రూనో ఏం చేస్తాడంటే ఒక గ్యాస్ తీసుకొచ్చి ఆ పానిక్ రూమ్ పక్కన ఉన్న ఒక గోడకి హోల్ చేసి ఒక డ్రిల్లింగ్ మిషన్ ద్వారా చిన్న హోల్ పెడతాడు అనమాట. దాంట్లో నుంచి ఈ గ్యాస్ పైప్ పెట్టి గ్యాస్ లీక్ చేస్తాడు. దాంతో ఆ పానిక్ రూమ్ లోకి మెల్లగా గ్యాస్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పానిక్ రూమ్ లో చిన్న విండోలా ఉంటుంది అనమాట. అది కూడా ఆక్సిజన్ విండో, అందులో నుంచి వీళ్ళు గ్యాస్ పంపిస్తూ ఉంటారు. అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా వాళ్ళేంటంటే వీళ్ళిద్దరూ బయటకు వస్తే ఈ పానిక్ రూమ్ లోకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేద్దాం అని చెప్పేసి వాళ్ళ ప్లాను. ఇది గ్రహించిన మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే మొత్తం వెతుకుతున్నప్పుడు సడన్ గా తనకి ఆ రూమ్ లోనే ఒక ఎగ్జాస్ట్ హోల్ కనిపిస్తుంది. అంటే ఆ ఇంటికి బయట ఒక గొట్టంలా కనిపిస్తుంది అనమాట. దాని దగ్గరికి వెళ్ళి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఇదే సమయంలో బయట ఉన్న బ్రూనో ఏం చేస్తాడంటే గ్యాస్ లోపలికి ఎక్కువ పంపిస్తే వాళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతే లోపల ఇంకా డోర్ ఎవరు తీరని చెప్పేసి ఈ మూడు వాడికి చెప్తూ ఉంటాడు మాస్కోడికి. కానీ వాడేమంటాడంటే మనం గ్యాస్ ఎక్కువ పంపిస్తే వాళ్ళు భయపడిపోయి ఓపెన్ చేస్తారని చెప్పి అంటూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు గొడవాడుకుంటూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇలా కాదని చెప్పేసి పైన దానికి టేప్ వేసేస్తుంది గ్యాస్ రాకుండా. అయినా సరే ఆ టేప్ నెట్టేసుకుని ఆ గ్యాస్ వస్తుంది. ఇంకోవైపు కూతురేమో ఆ గొట్టం దగ్గర మొహం పెట్టి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు గ్యాస్ పీల్చుకుంటే వీళ్ళు చనిపోతారు. మరోవైపు బయట వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న 2 డబ్బాల్ని పక్కన పడేస్తే అక్కడ ఒక లైటర్ కనిపిస్తుంది. అది చూసి హీరోయిన్ వాళ్ళ కూతురు ఆశ్చర్యపోతుంది. మమ్మీ ఎటువంటి ఏం చేయొద్దు, నువ్వు మనం చాలా డ్యామేజ్ అయిపోతాం అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఫైర్ ప్రూఫ్ జాకెట్లు అక్కడ ఉంటాయి అనమాట. వాటిని తన కూతురు మీద విసిరేసి లైటర్ ని ఆన్ చేస్తూ ఉంటుంది. కాకపోతే అది వెలగదు. మరోవైపు బయట ఉన్నవాడేమో ఆ గ్యాస్ ఆపేస్తాడు. ఈ బ్రూనోకి డౌట్ వచ్చేస్తుంది. ఏంటి ఏదో టక్కా టక్కా సౌండ్ వస్తుందని చెప్పేసి వెనక్కి వచ్చేయమంటాడు. కానీ ఆ జూనియర్ గాడు మాత్రం ఏం లేదులే అని చెప్పేసి ఆ సౌండ్ ఏంటని చెప్పేసి గోడ దగ్గర చెవి పెట్టి వింటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఆ లైటర్ ఆన్ చేస్తుంది. దాంతో గ్యాస్ కి నిప్పంటుకొని మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. మంట భయంకరంగా వస్తుంది అనమాట. ఆ మంటకి ఆ జూనియర్ గాడి మొహం కాలిపోతుంది. అంతేకాకుండా లోపల పానిక్ రూమ్ లో కూడా మంట వస్తుంది. కాకపోతే ఫైర్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర, అవి కప్పుకొని వీళ్ళు సేఫ్ అయిపోతారు. మరోవైపు మొహం కాలిపోయిన ఆ జూనియర్ గాడు భయంకరంగా అరుస్తూ ఉంటాడు, కేకలు వేస్తూ ఉంటాడు. బట్టలు కూడా కాలిపోతాయి అనమాట, చర్మానికి అతుక్కుపోతాయి. దాంతో వాటిని మెల్లగా తీసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు రూమ్ లో ఉన్న మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే పక్కనే ఒక టార్చ్ లైట్ ఉంటుంది అనమాట, ఫ్లాష్ లైట్ లాగా. దాన్ని తీసుకుని ఆ గొట్టంలో నుంచి ఆపోజిట్
ఆపోజిట్ ఇంట్లో వాళ్ళకి వేస్తుంది. అక్కడ ఒక అతను నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతన్ని నిద్ర లేపినా సరే అతను వచ్చి ఇంట్లోకి వస్తాడు కదా, అప్పుడు అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు కదా, అందుకని హీరోయిన్ వాళ్ళ కూతురు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కాకపోతే భయంకరంగా వర్షం పడుతుంది. అవతల వాడేమో నిద్రపోతాడు, పాపం వాడేమో లేకపోవడం. మరోవైపు జూనియర్ అని చూపిస్తాడు. వాడి దగ్గరికి మాస్క్ వేసుకుని వచ్చేసి నీతో మాట్లాడాలని చెప్పేసి కిందకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత నువ్వు నాకు ఒక అమౌంట్ ఇస్తానని చెప్పి అక్కడ తీసుకొచ్చావు, కానీ ఇక్కడ చూడబోతే $3 million ఉన్నాయి అంటున్నావు, నాకు కూడా షేర్ కావాలి, ఇక్కడ ఉందా మనం ముగ్గురే కదా అని చెప్పి అంటంతో ఆ జూనియర్ ఏమంటాడంటే చూడు నీకు ఇస్తానన్న అమౌంటే ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పి అంటంతో వాడు జూనియర్ తో గొడవ పడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. వీళ్ళు నాన్ స్టాప్ గా లైట్ వేయడం వల్ల ఆపోజిట్ బిల్డింగ్ ఓడికి మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటారు. కాకపోతే బయట భయంకరంగా వర్షం పడటం వల్ల అతనికి వినపడదు. దాంతో మనోడు ఏం చేస్తాడంటే విండోలు ప్రాపర్ గా క్లోజ్ చేసుకుని పడుకుంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు అప్సెట్ అయిపోతారు. కట్ చేస్తే మరోవైపు కింద ఆ ఇద్దరు దొంగలు గొడవాడుకుంటూ ఉంటారు అనమాట ఆ షేర్ కోసం. అదే సమయంలో పైన ఇంకో దొంగోడు ఏంటంటే మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా మీ గొడవ అని చెప్పేసి. ఇదే సమయం అనుకుని హీరోయిన్ ఏం చేస్తుందంటే బయట తన ఫోన్ ఉంది కదా, ఫోన్ తెచ్చుకుంటే పోలీసులకి ఫోన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెల్లగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఫోన్ ఎక్కడ అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుంది. అలా వెతుక్కునేటప్పుడు అనుకోకుండా పక్కన ఉన్న లైట్ కింద పడిపోయి వెలుగు వస్తుంది. అంతేకాకుండా సౌండ్ కూడా వస్తుంది. ఆ సౌండ్ కి కింద ఉన్న ముగ్గురు దొంగలకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈవిడ బయటకు వచ్చిందని చెప్పేసి వెంటనే వాళ్ళు పైకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ కి ఏమో ఫోన్ ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే వాడు బెడ్ పక్కకి తెచ్చాడు కదా, దాంతో ఫోన్ ఎత్తుతుంది, దొరుకుతుంది కానీ చేతికి దొరకదనమాట. ఇంకోవైపు వాళ్ళేమో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. సడన్ గా హీరోయిన్ కి ఆ ఫోన్ దొరుకుతుంది. తాను వెంటనే గదిలోకి వచ్చేస్తుంది, డోర్ లాక్ చేసుకుంటుంది. వాళ్ళు పైకి వచ్చి మొత్తానికి ఏదో తీసుకెళ్ళిందని చూస్తే అక్కడ ఛార్జర్ ఉంటుంది. అప్పుడు ఆ జూనియర్ గారికి అర్థం అవుతుంది లోపలికి ఫోన్ తీసుకెళ్ళిందని చెప్పేసి. వెంటనే బ్రూనో ఏమంటాడంటే తీసుకెళ్ళిందిలే, ఎందుకంటే లోపల సిగ్నల్ రాదని చెప్పేసి అంటంతో మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఫోన్ చేద్దామని చూస్తే నిజంగానే ఆ ఫోన్ కి సిగ్నల్ రాదు. దాంతో మన కథలో హీరోయిన్ కి సడన్ గా ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఈ పానిక్ రూమ్ లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది కదా, దానికి వైర్ కనెక్ట్ చేస్తే సరిపోతుందని చెప్పేసి పైన ఒక బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఆ సౌండ్ బయట ఉన్న బ్రూనోకి వినిపిస్తుంది. దాంతో బ్రూనోకి డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ జూనియర్ గారిని పిలిచి అరే మనం దొంగతనంకి వెళ్ళేటప్పుడు ఏ ఇంట్లో అయినా సరే ల్యాండ్ లైన్ ఫోన్ కట్ చేస్తాం కదా, నువ్వు టోటల్ బాక్స్ ని కట్ చేసావా లేకపోతే ఒక కనెక్షన్ కట్ చేసావా అని చెప్పడంతో వాడు సాఫీగా ఒక కనెక్షన్ కట్ చేశానంటాడు. దాంతో బ్రూనోకి డౌట్ వచ్చేస్తుంది. వెంటనే బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కేబుల్ ఉంటుంది. కాకపోతే అది కనెక్షన్ లేదు. కానీ హీరోయిన్ మాత్రం బాక్స్ ఓపెన్ చేసింది కదా, ఆ వైర్ లాగటంతో మనోడికి అర్థమైపోతుంది ఈ అమ్మాయి ఫోన్ కనెక్ట్ చేస్తుందని చెప్పేసి. వెంటనే మనోడు కిందకి పరిగెడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ వెంటనే ఆ ల్యాండ్ లైన్ కి ఫోన్ కనెక్ట్ చేసి డైరెక్ట్ గా పోలీసులకి ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము హైర్ అఫీషియల్ కనెక్ట్ చేస్తామండి, లైన్ లో ఉండనని చెప్పడంతో ఇలా కుదరదని చెప్పేసి వెంటనే ఫోన్ కట్ చేసి హీరోయిన్ తన భర్తకి ఫోన్ చేస్తుంది. కానీ తన భర్త వాళ్ళ భార్య ఫోన్ లిఫ్ట్ చేసి ఈ టైంలో ఫోన్ ఎందుకు చేస్తారని నేను చెప్పడంతో హీరోయిన్ పచ్చిగా తిట్టి ముందు నా భర్తకు ఫోన్ ఇవ్వని చెప్పడంతో మనోడికి ఫోన్ ఇస్తుంది. వెంటనే మా ఇంట్లో ముగ్గురు దొంగలు పడ్డారని చెప్పడంతో కింద వాడు లైన్ కట్ చేస్తాడు. దీంతో ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఈ విషయం తనకి వినపడిందో లేదో, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే మమ్మీ మనల్ని ఎవరు కాపాడరు మమ్మీ, నీకు ఇందాక నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, నాకు కళ్ళు తిరుగుతుంది మమ్మీ, లో షుగర్ అయిపోయింది మమ్మీ అని చెప్పడంతో నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ పక్కనే డబ్బాలో కొంచెం మిల్క్ ఉంటాయి అనమాట, ఆ మిల్క్ ని తన కూతురికి ఇస్తుంది. కట్ చేస్తే మరోవైపు జూనియర్ గారిని చూపిస్తారు. వాడేంటంటే ఇక నా వల్ల కాదు కానీ నేను ఇక్కడ దొంగతనం చేయనని చెప్పేసి మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ బ్రూనో ఏమంటాడంటే నువ్వు వచ్చిన కానీ చూస్తున్నాను తిక్కలుగా చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తావు, వెళ్ళిన తర్వాత నిన్ను పోలీసులు చూస్తారు, చూసి మళ్ళీ మమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తే ఎవరా రెస్పాన్సిబిలిటీ అని చెప్పడంతో అలాంటిదేం లేదులే కానీ నేను వెళ్ళిపోతానని చెప్పంటాడు. దాంతో ఈ మూడో వాడి కోపం వచ్చేసి వాడిని గన్నుతో కాల్చి చంపేస్తాడు. ఇది చూసిన తర్వాత బ్రూనో గడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అసలు మనం చిన్న దొంగతనం చేద్దామని అక్కడికి వచ్చాము, వీడేమో చచ్చిపోయాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో గేట్ దగ్గర ఒక అతను ఉంటాడు. ఎవడరా నువ్వు అని చెప్పేసి వాడిని పట్టుకుని లోపలికి లాక్కొస్తారు. ఇదే గ్యాప్ లో ఈ బ్రూనో తప్పించుకొని పారిపోదామని చూస్తాడు. కానీ వెంటనే ఆ మూడో వాడు అంటే మాస్క్ వాడు గన్ను పెట్టి నువ్వు లోపలికి రాలేదనుకో ఆ జూనియర్ గారిని చంపేసినట్టు నిన్ను కూడా చంపేస్తానని చెప్పి బెదిరించడంతో మెల్లగా బ్రూనో కూడా లోపలికి వస్తాడు. ఆ తర్వాత లోపలికి వచ్చిన అతను ఎవరని చెప్పి ఎంక్వైరీ చేస్తే తెలిసేది ఏంటంటే వచ్చింది ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అనమాట. దాంతో బ్రూనో ఏమంటాడంటే వచ్చేటప్పుడు పోలీసులకి ఏమన్నా ఫోన్ చేసావని చెప్పి అంటాడు. అలాంటిది ఏం లేదు, నా భార్య నాకు ఫోన్ చేసింది, కట్ అయిపోయింది, అందుకే వచ్చానని చెప్పి అంటంతో ఇప్పుడు బ్రూనో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే తన ఐడి కార్డు తీసుకొచ్చి హీరోయిన్ చూస్తున్న సీసీ కెమెరా ముందు పెడతాడు. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది తన భర్త వచ్చాడని చెప్పేసి. ఆ సీసీ కెమెరాలో హీరోయిన్ చూడాలని చెప్పేసి తన భర్తని పిచ్చ కొట్టుడు కొడుతూ
ఉంటారు. అది చూసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళేమో తనను కొడుతూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ బ్రూనో ఏం చేస్తారంటే తన కోటు తీసుకొచ్చి సీసీ కెమెరాకు అడ్డు పెట్టి తనని అతి భయంకరంగా కొడుతూ ఉంటాడు. ఇంకో పక్క హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నారో పాపం నా భర్తనని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే బ్రూనో ఆ తర్వాత ఆ సైకో గాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గొడవలు అవుతాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూతురికి ఫిట్స్ లాగా వస్తాయి అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసేస్తుంది. ఎందుకంటే తాను కరెక్ట్ టైంకి మెడిసిన్స్ చేసుకోవాలి, ఇంజెక్షన్ చేయాలన్నమాట. అది లేట్ అయ్యేసరికి తన కూతురికి ఇలా అవుతుందని చెప్పేసి సీసీ కెమెరాలో చూస్తే వాళ్ళు ఏంటంటే కొట్టుకుంటూ అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే బయటకు వచ్చి పైన ఉన్న మెడిసిన్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్ గా బయటకు వస్తుంది. వచ్చి చూస్తే తన భర్తను భయంకరంగా కొట్టి వాళ్ళు పక్కన పడేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్లి మొత్తం ఇంజెక్షన్లు అన్ని తీసుకొని చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే పడుకున్నవాడు తన భర్త కాదు, ఆ మొహానికి మాస్క్ వేసుకున్నవాడు. హీరోయిన్ ని నమ్మించాలని చెప్పేసి వాళ్ళకి గొడవలైన అని అలాగా వాళ్ళు క్రియేట్ చేశారు. హీరోయిన్ కూడా ఆ ట్రాప్ లో పడింది. ఈ గ్యాప్ లో ఆ బ్రూనో గాడు డైరెక్ట్ గా ఆ పానిక్ రూమ్ లోకి వెళ్తాడు. హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఆ పానిక్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో వాడు ఉంటాడు. సడన్ గా మళ్ళీ ఈ మాస్క్ వేసుకున్నాడు వచ్చేసి హీరోయిన్ బయటికి లాగేసి తాను కూడా ఆ పానిక్ రూమ్ లోకి వెళ్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న మెడిసిన్స్ ని ఇసిరేస్తుంది. దాంతో ఆ మెడిసిన్స్ ఆ రూమ్ లో పడతాయి. కాకపోతే అనుకోకుండా ఆ మాస్క్ వేసుకున్న వాడి చెయ్యి ఏంటంటే ఆ డోర్ కు మధ్యలో లాక్ అయిపోతుంది. అప్పుడు ఆ మాస్క్ వేసుకున్న వాడు ఏంటంటే డోర్ ఓపెన్ చేయాలని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. కానీ బ్రూనో ఏమంటాడంటే నీ గన్ను బయట ఉంది కదా, ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి ఆ గన్నుతో కాల్ చేస్తుందని చెప్పి అనడంతో బేసికల్ గా హీరోయిన్ దగ్గర ఆ గన్ను లేదు. ఇది పెద్దగా అరవటం వల్ల హీరోయిన్ వెళ్లి గన్ను పట్టుకుని రెడీగా ఉంటుంది. మరో పక్క వాడు డోర్తి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ మూడో వాడికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే హీరోయిన్ చెప్తాడు, నువ్వు గనక ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళలేదనుకో మీ కూతుర్ని ఇక్కడే చంపేస్తారని చెప్పేసి బెదిరియటంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక సరే నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ డోర్ ఓపెన్ చేస్తే వాడి చేయి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ డోర్ లాక్ అయిపోతుంది. ఆ తర్వాత బ్రూనో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ కూతురికి ఇంజెక్షన్ చేసి తనకి మెడిసిన్ ఇస్తాడు. దాంతో తాను కూడా కొంచెం సెట్ అయిపోతుంది. అప్పుడు బ్రూనో ఆ అమ్మాయితో ఏమంటాడంటే చూడు నేను నేనేమి చేయను, మాకు చిన్న పని ఉంది అక్కడ, ఆ పని చేసుకుని మేము వెళ్ళిపోతాము, అప్పుడు దాకా నువ్వు సైలెంట్ గా ఉండని చెప్పడంతో హీరోయిన్ కూతురు కూడా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత మూడో వాడు హీరోయిన్ తో విషయం చెప్తాడు, మేము మా డబ్బులు దొంగతనం చేసుకుని బయటికి వెళ్ళిన దాకా నువ్వు సైలెంట్ గా ఇంట్లో ఉండు, అలా కాకుండా పోలీసులకు చెప్పావనుకో నీ కూతుర్ని లోపలే చంపేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు. దాంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. మరోవైపు బ్రూనో ఏం చేస్తాడంటే కింద మ్యాట్ తీసి చూస్తే అక్కడ ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ ని మెల్లగా ఓపెన్ చేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు తన భర్త ఎలా ఉన్నాడో చూద్దాం అని చెప్పేసి వెళ్లి చూస్తే తన భర్త కాలు చేతులు కట్టేసి ఉంటారు. కాకపోతే తను బతికే ఉంటాడు. కానీ బయట సైరన్ సౌండ్ వస్తుంది. ఏంటి పోలీసులు వచ్చారని చూస్తే తన భర్త ఏమంటాడంటే నాకు డౌట్ వచ్చి పోలీసులు కూడా చెప్పానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంకోవైపు లోపల దొంగతనం చేస్తున్న వాళ్ళకు కూడా ఆ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళు భయపడరు, ఎందుకంటే హీరోయిన్ ఏదో ఒకటి చేసి పోలీసులను పంపించేస్తుంది. ఎందుకంటే వాళ్ళ కూతుర్ని లోపల మనం చంపేస్తాం కదా అని చెప్పేసి వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే మేడం మీరు ఏదో ఆపదలో ఉన్నారని చెప్పి మీ భర్త చెప్పాడని అని చెప్పి అంటంతో ఏమండి నా భర్త నేను మాట్లాడుకోక చాలా రోజులు అవుతుంది, అందులో మేమిద్దరం విడాకులు తీసుకున్నాము, నా భర్తకి నాకు పడదండి, ఆయన ఏదో తాగి చెప్పుంటాడు వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో పోలీస్ కి మాత్రం డౌట్ వచ్చేస్తుంది. మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి ఇంకోసారి అడుగుతున్నాను చెప్పండి అని చెప్పి అంటంతో ఏమీ లేదండి అని చెప్పేసి హీరోయిన్ పోలీసుని పంపించేస్తుంది. ఇదంతా ఆ పానిక్ రూమ్ లో ఉండి ఆ ఇద్దరు దొంగలు చూస్తూ ఉంటారు. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ తన దగ్గర ఉన్న గన్నుని తన భర్తకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత బయట ఉన్న సీసీ కెమెరాలన్నీ పగలు కొట్టేస్తుంది. ఇంట్లో ఉన్న పవర్ ను కూడా కట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు పానిక్ రూమ్ లో ఉన్న ఇద్దరు దొంగలు చూపిస్తారు. వాళ్ళు లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో బ్యాంక్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఇంటి ఓనర్ ఇంతకు ముందు ఆస్తులన్నీ ఎక్కడ పెట్టాడో సగం ఆస్తులు పోయినని చెప్పేసి పిల్లలు కొట్టుకు చేస్తున్నారు కదా, అతనేమో ఉన్న డబ్బు అంతా బ్యాంక్ బాండ్ రూపంలో మార్చేసుకొని ఈ పానిక్ రూమ్ లో దాచిపెట్టుకున్నాడు. అదే సంగతి ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే చూస్తే మొత్తం దగ్గరగా 150 కోట్ల రూపాయల బాండ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఇక మనం హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ కూతురుని కూడా తీసుకొస్తారు. కాకపోతే బ్రూనో కొంచెం ముందుకెళ్ళటం వల్ల ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ భర్త దగ్గర గన్ను ఉంది కదా, ఆ గన్ను చూపించి భయపెడుతూ ఉంటాడు. నా కూతురు నాకు ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పేసి దీన్ని ఆసరా చేసుకొని ఆ సైకో గాడు అంటే ఆ మూడో వాడు హీరోయిన్ కూతురుని పట్టుకొని చంపేస్తావా, నువ్వు చంపడం కాదు నేనే నీ కూతురుని చంపేస్తానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ భర్తను భయపెడుతూ బయటకు వస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే కేజీఎఫ్ లో యష్ లాగా ఒక పెద్ద సుత్తి తీసుకుని వచ్చి వెనకాల నుంచి ఒక్కటేస్తుంది
కొట్టేస్తుంది. దాంతో మనోడు పై నుంచి కింద పడిపోయి చచ్చిపోతాడు. ఈ గ్యాప్ లో ఆ బ్రూనో ఏం చేస్తాడంటే ఆ బ్యాంక్ బాండ్స్ తీసుకుని అక్కడ నుంచి బయటికి పారిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో చనిపోయాడు అనుకున్న ఆ మూడో వాడు లెగిసి హీరోయిన్ వాళ్ళ కుటుంబాన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ భర్త చేతిలో ఉన్న గన్ ఏమో పక్కన పడిపోతుంది. దాన్ని పట్టుకొని కాలుద్దామంటే ఆ గన్ ఏమో అందదు. మరోవైపు వీడేమో అతి భయంకరంగా కొడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఎవరో వచ్చి ఆ గన్ను తీసుకొని ఆ మూడో వాడిని కలిసి చంపేస్తారు. చంపింది ఎవరో కాదు, బ్రూనో అన్నమాట. ఎందుకంటే వెళ్ళేటప్పుడే తనకు సౌండ్స్ వస్తాయి. ఏంటో విచిత్రంగా కొంపదీసి మళ్ళీ ఆ సైకోగా లేచి వాళ్ళని ఇబ్బంది పెడతాడని చెప్పి డౌట్ వచ్చి వాడిని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత బ్రూనో హీరోయిన్ వాళ్ళ కుటుంబం మొత్తానికి సారీ చెప్పి అక్కడ నుంచి బయటకు వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ పోలీసులు ఉంటారు. బేసికల్ గా హీరోయిన్ మొహం చూసిన తర్వాత పోలీసులకి డౌట్ వచ్చేస్తుంది, ఈ అమ్మాయి మొత్తానికి ఏదో దాస్తుందని చెప్పేసి. అందుకనే ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి బ్రూనో కూడా బ్యాంకు బాండ్స్ తో సహా బయటికి వెళ్ళాడు. కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత భయం వేసి ఆ 150 కోట్ల రూపాయలు విలువ చేసే బాండ్స్ ని ఆ వర్షానికి అలా వదిలేస్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఒక పార్క్ లో బెంచ్ మీద కూర్చొని మనం నెక్స్ట్ ఇల్లు కొనుక్కోవడానికి ఎక్కడ బాగుంటుందని చెప్పేసి పేపర్ లో చూస్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని చూడాలనుకుంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.